జాతకం ఫిబ్రవరి 24, 2026 ఫిబ్రవరి 24 అన్ని రాసుల వారికి సంయమనం మరియు తెలివైన నిర్ణయం తీసుకోవడం అవసరమని సూచిస్తుంది. కొందరు ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు, మరికొందరు ఓర్పు మరియు జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఫిబ్రవరి 24 అన్ని రాసుల వారికి భావోద్వేగ సమతుల్యత, సంబంధాలను అర్థం చేసుకోవడం మరియు మానసిక స్థితి పరంగా కీలకమైన రోజు. మంగళవారం జాతకం ప్రకారం చిన్న విషయాలు పెద్ద వివాదాలుగా మారకుండా ఉండటానికి చాలామంది తమ స్వభావాన్ని మరియు ప్రతిచర్యలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాలలో కమ్యూనికేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని రాసుల వారికి ఈ రోజు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మరికొందరు ఓర్పు మరియు సంయమనాన్ని పాటించాలి. మానసిక ఒత్తిడి శరీరంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఆరోగ్యం మరియు దినచర్యపై శ్రద్ధ చూపడం కూడా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలను నివారించడం మరియు ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవడం శాంతి మరియు సమతుల్యతను కాపాడుతుందని ఈ రోజు బోధిస్తుంది. సంబంధాలపై నమ్మకాన్ని మరియు సున్నితమైన ప్రవర్తనను కొనసాగించడం రోజును మరింత సానుకూలంగా మారుస్తుంది. మేష రాశి వారికి ఈ రోజు సానుకూల శక్తితో నిండి ఉంటుంది. మీరు కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. ఇది ఆనందాన్ని తెస్తుంది మరియు మీ విశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. మీరు పనిలో కొత్త బాధ్యతలను అందుకోవచ్చు. వాటిని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అయితే ఖర్చులు పెరగవచ్చు, కాబట్టి బడ్జెట్ను నిర్వహించడం ముఖ్యం. అనవసరమైన ఖర్చులను నివారించండి మరియు భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెట్టండి. మీ ప్రేమ జీవితంలో మీ జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వ్యక్తి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. పరస్పర అవగాహన పెరుగుతుంది మరియు సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ క్రమం తప్పకుండా వ్యాయామం మరియు సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టండి. వృషభ రాశి ఈరోజు ప్రతి పనిలోనూ ఆలోచనాత్మకంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు హానికరం కావచ్చు. ఆర్థిక విషయాలలో ప్రత్యేక జాగ్రత్త వహించండి మరియు తొందరపాటు ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఉండండి. ఉద్యోగస్తులకు పనిలో గౌరవం లేదా ప్రశంసలు లభించవచ్చు. ఇది మీ ధైర్యాన్ని పెంచుతుంది. కొత్త బాధ్యతలు మంజూరు చేయబడవచ్చు. ఇది మీ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. దాచిన శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి మరియు మీ ప్రణాళికలను ఇతరులతో పంచుకోకుండా ఉండండి. కుటుంబ జీవితంలో శాంతి మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు మీకు మానసిక సమతుల్యతను అందిస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు కొంచెం సవాలుగా ఉంటుంది. పనిలో అడ్డంకులు ఉండవచ్చు, ఇది ఒత్తిడిని పెంచుతుంది. కుటుంబ విషయాలలో విభేదాలు వచ్చే అవకాశముంది, కాబట్టి ఓపికగా ఉండండి. స్నేహితులు మద్దతు ఇస్తారు, ఇది మీకు భావోద్వేగ బలాన్ని ఇస్తుంది. దేశంలో లేదా విదేశాలలో ప్రయాణం సాధ్యమవుతుంది, ఇది కొత్త అనుభవాలకు దారితీస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త ఆఫర్లు రావచ్చు మరియు జీతం పెరుగుదల లేదా పదోన్నతి సూచించబడుతుంది. మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. కర్కాటక రాశి ఈరోజు అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ మీరు మీ జ్ఞానంతో వాటిని అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్కు సంబంధించిన విషయాలు ప్రయోజనాలను తెస్తాయి. కుటుంబంలో ఏకాభిప్రాయం కుదిరి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు సాధ్యమే మరియు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్య దృక్పథంలో కడుపు సమస్యలు తలెత్తవచ్చు, కాబట్టి మీ ఆహారంపై శ్రద్ధ వహించండి.
ఒక చిన్న విషయానికి ప్రేమ సంబంధంలో విభేదాలకు కారణమవుతుంది, కాబట్టి కమ్యూనికేషన్ను కొనసాగించండి. సింహ రాశి ఈరోజు సింహ రాశి వారికి నమ్మకం మరియు ఉత్సాహంతో నిండిన రోజు ఉంటుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. కొత్త వ్యాపార ఒప్పందం లేదా ఒప్పందం విజయవంతమవుతుంది. అయితే ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది మరియు మీరు ప్రయాణించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. సామాజిక గౌరవం పెరుగుతుంది. మతపరమైన మరియు సామాజిక కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం పెరుగుతుంది. మీ కీర్తి పెరుగుతుంది. ఈ రోజు కన్య రాశివారు ఓపిక మరియు సంయమనంతో ముందుకు సాగాలి. చిన్న విషయాలకు వాదనలు మానుకోండి మరియు మీ కోపాన్ని నియంత్రించుకోండి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు అదనపు ఆదాయ వనరులను కనుగొనవచ్చు. ఇది వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీ ఆహారం మరియు దినచర్యపై శ్రద్ధ వహించండి. కుటుంబ సంబంధాలలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు, కాబట్టి తెలివిగా వ్యవహరించండి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. తుల రాశి వారు ఈ రోజు సంతోషకరమైన రోజును గడుపుతారు. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది మరియు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కొత్త పనిని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మరియు మీ సామాజిక స్థితి పెరుగుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కుటుంబ విషయాలకు సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకోండి. స్నేహితుల సహాయంతో మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు. వృశ్చిక రాశివారు ఈరోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఆదాయంలో తగ్గుదల ఆందోళన కలిగించవచ్చు. డబ్బు ఎక్కడో ఇరుక్కుపోవచ్చు. ఒత్తిడి పెరుగుతుంది. మీ కెరీర్ మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అయితే కుటుంబ మద్దతు మానసిక బలాన్ని అందిస్తుంది. క్రమంగా మీరు ఆర్థిక చింతల నుండి ఉపశమనం పొందుతారు. కుటుంబ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. ధనుస్సు రాశి వారికి ఈరోజు శుభప్రదమైన రోజు. ముఖ్యంగా వారి పిల్లల విషయంలో వారికి కొన్ని శుభవార్తలు అందవచ్చు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందవచ్చు. పదోన్నతులు మరియు జీతాల పెరుగుదల అవకాశాలు ఉన్నాయి. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆస్తి మరియు స్థిరాస్తిలో పాల్గొన్న వారికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి రోజు. ఆకస్మిక ఆర్థిక లాభాలు సాధ్యమే. కొత్త వ్యాపార ఒప్పందాన్ని ముగించడం పనిని వేగవంతం చేస్తుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు మతపరమైన మరియు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనిలో ఒత్తిడిని నివారించండి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశముంది, కాబట్టి కమ్యూనికేషన్ కొనసాగించండి. ప్రభుత్వ పనిలో విజయం సాధించవచ్చు. కుంభరాశి వారికి ఈరోజు పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి, ఉపశమనం కలిగిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది. మీ ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రయాణ ప్రణాళికలు చేయవచ్చు. విద్యలో విజయం సాధించవచ్చు. మీ పిల్లల నుండి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది మరియు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీన రాశి వారికి ఈరోజు మీన రాశి వారికి ఆహ్లాదకరమైన రోజు అవుతుంది. ఆత్మవిశ్వాసం మరియు శక్తి పెరుగుతుంది. పనిలో విజయం సాధిస్తారు మరియు కష్టపడి పనిచేయడం వల్ల ఫలితం ఉంటుంది. కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. వాహనం లేదా ఆస్తి కొనాలనే కలలు నెరవేరవచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు తలెత్తవచ్చు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు జీవితంలో సమతుల్యత నెలకొంటుంది. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం,
పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.